చేరి వచ్చిన మీ అందరికీ నా వందనాలండి. మరి దైవజనులందరికీ మరి విశేషంగా కేజీ రవయ్య గారికి వారి కుటుంబానికి తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రయేక దేవుని నామములో మరొకసారి నా వందనాలండి. ఈ అవకాశం ఇచ్చిన దేవుడు త్రయేక దేవునికి మరల నా వందనాలు. ఈరోజు విశేషమైన రోజు, మా రోజు 1975 ఇయర్లో అమెరికాలో చూడండి, అప్పటికి కూడా అమెరికా మేము డెవలప్డ్ కంట్రీ అంటాం, అయినా అక్కడ కూడా స్త్రీలకి ఏ ఒక స్వాతంత్రం ఉండలేదండి. ముందు 4 గోడల మధ్య ఉండాల్సి ఉండింది. మా భారతదేశంలో అయితే ఇంకా మరీ దారుణమైన స్థితి. చదువు కూడా లేదు, ఏ స్వాతంత్రము లేదు. భర్తకు లోబడి, అత్తమామలకు లోబడి ఇంట్లోనే ఉండాలా, వంటలు చేసుకొని భార్య భర్తను, పిల్లలను, అత్తమామలను, కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని చూసుకొని ఉండాల్సిన ఒక సమయం ఉండేదండి. కానీ 1975లో ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అని ఒక చేశారు. ఎందుకంటే ఎప్పుడూ ఇంట్లోనే ఉంటారు, 4 గోడల మధ్యలో ఉన్న వారికి స్వాతంత్రం, ఇంటి నుంచి బయటకు రావడం, చదవడం, ఉద్యోగం చేసుకోవడం, మరి విశేషంగా ఎలక్షన్లు, ఓటింగ్ హక్కు కూడా ఉండలేదండి ముందు ఆడవాళ్ళకు. ఆ ఓటింగ్ హక్కు ప్రతి ఒక్కటి కూడా మహిళలకి దొరకాలని ఈ ఒక అంతర్రాష్ట్రీయ మహిళా దినోత్సవం చేశారండి. కానీ మాకు మహిళలకు ఈ ఒక్కరోజే కాదండి, ప్రతిరోజు మా రోజే, ప్రతిరోజు మా రోజే. మహిళ లేకపోతే పురుషుడు లేడు, ఏమీ లేదు. సృష్టికర్త అయిన దేవుడు సమస్తాన్ని, సృష్టిని సృష్టించాడు. భూమిని, ఆకాశాన్ని, అందులో ఉన్న ప్రతి జీవిని, ప్రాణి, పక్షి, చెట్టులు, చేవలు అన్నీ సృష్టించాడు. దీన్ని అనుభవించడానికి ఎవరన్నా కావాలి కదా అని ఏం చేశాడు? ఆదామును సృష్టించాడు. అక్కడికి సరిపోలే, ఆదాము ఒక్కడే ఉండడానికి, జీవించడానికి కాలే, బోర కొడతా ఉంది. మరి ఆయనకి ఒక సరి అయిన సహకారి అని ఆదికాండము జెనసిస్ 2వ చాప్టర్ 18 వర్స్ చెప్తుందండి. 2వ అధ్యాయంలో 18వ వాక్యం ఏం చెప్తుందంటే, ఆయనకు సరి అయిన సహకారిని అంటే చూడండి, సహకారం అంటే కోఆపరేషన్. ఇంగ్లీష్లో కోఆపరేషన్ అంటే పదానికి అర్థం ఏమంటే, కో అంటే జంటగా, ఆపరేషన్ అంటే పని చేయాలి, కూడుకొని పని చేయాలి. ఏం పని చేయాలా? ఒక కుటుంబమునైనా, ఒక సంఘమునైనా, ఒక సమాజమునైనా కలిసిమెలిసి, స్త్రీ పురుషులు కలిసిమెలిసి ఒకరికొకరు అర్థం చేసుకొని, ఒకరికొకరు సలహాలు ఇచ్చుకొని, ఒక ఉద్దేశం పెట్టుకొని, అంటే మంచి మేలు జరగాల, అభివృద్ధి పొందాలనే ఒక ఉద్దేశంతో సహకరించుకొని ఉండటమే కోఆపరేషన్ అండి. అలాంటి ఒక కోఆపరేషన్ పురుషునికి కావాలని తండ్రి అయిన దేవుడు హవ్వను సృష్టించాడండి. కానీ హవ్వ ఏం చేసింది? మొదటి పాపము ప్రారంభం అయ్యిందే అక్కడ నుంచి. అందుకే చెప్తామని, పాపం అంటే దేవుని ఆజ్ఞ అతిక్రమించడమే పాపము. ఆ జీవపు ఫలము గల వృక్షాన్ని ఫలం తినొద్దు అని చెప్తే తిన్నది, అక్కడ నుంచి స్టార్ట్ అయిందండి పాపము. కానీ అమ్మగారు ఇప్పుడు చెప్పారు, సునీతమ్మ గారు, హవ్వ చేసినట్లు మనము చేయకూడదు. హవ్వ ఏం చేసిందండి? అవిధేయత చూపించింది, అవిధేయురాలైంది. మనము అవిధేయులు కాకూడదు, విధేయులుగా ఉండాలి, దేవుని వాక్యానికి లోబడి ఉండాలి. ఆ లోబడి ఉన్నట్టయితే మన ఇల్లు, మన కుటుంబము, మన సంఘము, మన సమాజము ప్రతి ఒక్కటి కూడా అభివృద్ధి చెందడానికి సాధ్యమవుతుందండి. ఈ కాలంలో, ఇప్పటి రోజుల్లో మేము చూసేదైతే, ఇంగ్లీష్లో చెప్పాలంటే P1 to పైలట్ వరకు ప్రతి క్షేత్రాలలో ఈరోజు మహిళలు ఉన్నారండి. ప్రతి పని చేస్తున్నారు. P1 to పైలట్. P1 అంటే జవానులు, P1 జవాను స్థానం నుంచి దివాన స్థానం వరకు. మన ఇండియాకు ప్రెసిడెంట్ అయ్యారు, ప్రైమ్ మినిస్టర్ అయ్యారు స్త్రీలు, అవునా? ప్రతి ఒక్క క్షేత్రంలో స్త్రీలు ఈరోజు ఉన్నారండి. అంతెందుకండి, ఆకాశానికి అంతరిక్షయానం కూడా చేశారు మహిళలు, అవునా? ఇలాంటి ఒక స్థానము మనకి ఇచ్చిందంటే అది మా భారత సంవిధానం. ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఇచ్చిన ప్రతి హక్కు, మానవుల హక్కు ఏముందో, హ్యూమన్ రైట్స్ వల్ల ఈరోజు మహిళలు అన్ని క్షేత్రాలలో, అన్ని పరిపాట్లలో ఉన్నామండి, చేస్తున్నాం. మరి దేవుని కృప
ఇంటి బయట కూడా పనిచేస్తుంది స్త్రీ, ఇంటి లోపల కూడా పనిచేస్తుంది. పురుషులు ఈ 2 రకాల పనులు చేసే చాలా తక్కువ. ఎవరో ఉండొచ్చు కొందరు ఇంట్లో పెళ్ళానికి సహకారం చేయొచ్చు, కానీ చాలామంది నేను మగాడు, నేనెందుకు చేయాలా, ఉన్న కాటికే భోజనం రావాలా, ఉన్న కాటికే తాగే నీళ్ళు రావాలా, ఉన్న కాటికే టీ కాఫీలు రావాలా అన్నవారు కూడా ఉన్నారండి. అలాంటి వారు కూడా ఉన్నారు. కానీ మహిళ ఒక్కతే ప్రయాసపడుతుంది కదా అని పెళ్ళానికి, తల్లికి, చెల్లికి సహాయం చేసే పురుషులు కూడా ఉన్నారండి. ఇలాగా ఈ ఒక ఉమెన్స్ డే, ఉమెన్ WOMAN, దీనికి అర్థము నేను అనుకున్నది, W అంటే వండర్ఫుల్, O అంటే ఒబీడియంట్, M అంటే మైటీ అండ్ మార్వలస్, A అంటే అఫెక్షనేట్ అండ్ N అంటే నెవర్ టైర్డ్. ఎప్పటికీ అలసట లేదండి మాకు. ఇంట్లోనూ పని చేస్తాం, బయట పని చేస్తాం, సేవలో ఉన్న సేవకురాండ్లు సేవల సంఘంలో పనిచేస్తారు. నాదైతే ఇంకా చెప్పలేదండి. మా ఏజిఎం సంస్థ ఉంది, సంస్థ నడుపుకొని వెళ్తున్నాం. మరి మా నాన్నగవయ్య గారేమో ఫౌండర్ డైరెక్టర్, సీనియర్ పాస్టర్గా ఉన్నారు. కానీ ఎండీగా, మేనేజింగ్ డైరెక్టర్గా నన్నే చేసి కూర్చోపెట్టారు. మరి మా సేవా సంఘ సంస్థలు, సేవలు, సేవకురాండ్లు, అసిస్టెంట్ పాస్టర్స్, మా అన్ని సంఘాలు, ఇండియా, నేపాల్లో ఇచ్చిన దేవుడిచ్చిన సేవలు ప్రతి ఒక్కటిని చూసుకోవాలా, ఇల్లు చూసుకోవాలా, మా నాన్నగవయ్య గారిని చూసుకోవాలా, పిల్లలు మనవాళ్ళని చూసుకోవాలా, విశ్వాసాన్ని చూసుకోవాలా, మా సహా సేవకులను చూసుకోవాలా. ప్రతి ఒక్క జవాబుదారీ దేవుడు ఇచ్చాడండి. మరి అలాగే దాన్ని నడుచుకొని నెరవేర్చుకొని పోయే ఒక జ్ఞానం, వివేకము, ఓపిక దేవుడు ఇచ్చాడు. దేవునికి స్తోత్రాలండి. మరి విశేషంగా బైబిల్లో చూస్తాం మనం, ఏమంటుందంటే జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొనును, జ్ఞానహీనురాలు తన ఇల్లుని ఊడబెరకొను అని ఉంది తెలుగులో. అయితే జ్ఞానం ఏంటి చూద్దామండి. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13 నుంచి ఆఖరి వరకు మీరు చదివితే అక్కడ కొన్ని మాటలు ఉన్నాయి. ఏ జ్ఞానము స్త్రీ ఉంటే ఇల్లు కట్టుకుంటుంది, ఏ జ్ఞానం ఉంటే స్త్రీ ఇల్లుని ఊరబెడుకుతుంది. నిజమైన జ్ఞానం ఏంటి అన్నది యాకోబు రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో మనం చూస్తామండి. 13 నుంచి ఆఖరి వరకు దయచేసి చదవండి తెలుగులో. మీలో జ్ఞానము ఎవడమ్మా చదవమ్మా. ఆమె ఉండమ్మా. ఇంతవరకు ఉన్న వాక్యంలో చెప్తా ఉంది 2 రకాల జ్ఞానం అండి. ఈ వాక్యంలో మనం చదువుకున్నప్పుడు ఇది మాకు తెలిపేది ఏమంటే, ఒకటి నిజమైన జ్ఞానము, మరి 2 రకాల జ్ఞానాలంట. ఒకటేమో ఇప్పుడు చదువుకున్నామే, మత్సరము, పక్షభేదము, అసూయ, అహంకారము, ద్వేషము ఇవన్నీ ఉన్నట్టయితే ఇవి ఈ లోక సంబంధమైన జ్ఞానము. ఈ లోక సంబంధమైన జ్ఞానం అండి. ఒకరికొకరి పడదు, ద్వేషిస్తారు, అసూయ ఉంటుంది, ద్వేషం ఉంటుంది, ఈర్ష ఉంటుంది, మత్సరం ఉంటుంది. ఆడాళ్ళు ఎక్కువండి. ఇందాక అమ్మగారు చెప్పారు, ఒకరి దగ్గర అది నా వాళ్ళ ఉంటుంది మా దగ్గర లేదని, మా దగ్గర ఉన్నది వాళ్ళ దగ్గర లేదని, వాళ్ళ దగ్గర ఉన్నది మా దగ్గర లేదని కడుపు మంట, వాళ్ళ దగ్గర లేనిది మా దగ్గర ఉందంటే అహంకారం. అవునా? ఇలాంటి ఒక గుణ లక్షణాలే మనం ఆడాళ్ళలో చూస్తామండి చాలా వరకు. ఇది భూ సంబంధమైన జ్ఞానం అని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తున్నదండి. ఇలాంటి జ్ఞానం ఉండ స్త్రీ ఏం చేస్తుందండి? ఆమె ఎవరు? జ్ఞానహీనురాలు, తన ఇల్లుని తానే ఊడబెరకును. ఇల్లు కట్టుకోదండి. అహంకారం ఉంటే ఎక్కడ ఉంటుందండి? ద్వేషం, అసూయ ఉంటే, ప్రేమ లేకుంటే, ఓపిక లేకుంటే, అండర్స్టాండింగ్ లేకుంటే, కలిసిమెలిసి ఉండకపోతే అక్కడ ఎక్కడ ఉంటుంది ఇల్లు? ఈ కాలంలో అమ్మగారు చెప్పారు, ఈ కాలం ఆడవాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే, పెళ్ళైన వెంటనే భర్తను తీసుకొని సపరేట్ ఇల్లు చేసుకోవాలి. అయ్యో నేనంటాను,
అమ్మ తల్లి, నీకు భర్త ఎక్కడి నుంచి వచ్చాడు? నీ అత్తమామలు కని పెంచి చదివించి ఉద్యోగము వచ్చే వరకు చూసుకుంటే కదా మంచి ఉద్యోగుడు, ఇంజనీరు, డాక్టరు, ఆఫీసరు ఎవడో ఒకడు భర్తగా నీకు దొరికాడు. వాళ్ళే లేకపోతే నీకు భర్త ఎక్కడి నుంచి వచ్చేవాడు? ఆ జ్ఞానం లేదే ఇప్పటి ఆడవాళ్ళకి, ఇప్పటి పిల్లలకి. అత్తమామలు వద్దు, భర్త మట్టికే కావాలి. అదే తమ బిడ్డలు పుట్టితే ఎంత ప్రేమిస్తారో తమ బిడ్డల్ని, దేవుని కంటే ఎక్కువ. దేవుని వాక్యం సెలవిస్తుందండి, మనము మన జీవితాలలో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాల్సింది దేవునికి. కానీ ఇప్పటి పిల్లలు ఏం చేస్తున్నారు? యవ్వనస్తులు భర్తలేమో భార్యకి ఇస్తున్నారు, భార్యలేమో భర్తకి ఇస్తున్నారు, భార్య భర్తలు తల్లిదండ్రులు తమ పిల్లలకి ఇస్తున్నారు ఫస్ట్ ప్రిఫరెన్స్. దేవుడు అవసరం లే, తల్లిదండ్రులు అవసరం లే, అత్తమామలు అవసరం లే, మరుదులు వద్దు, మరదలు వద్దు, ఎవరొద్దు. నేను ఏం తెలుగులో ఉంది కదా ఒక మాట, నా మొగుడు నాకే సొంతం. నా మొగుడు నాకే సొంతము. నా మొగుడు ఏమైతే సంపాదిస్తాడో అది నాదే, దాన్ని వేరెవరికి ఇవ్వలేను. అలాంటి భావనే ఉందండి ఈ కాలపు ఆడపిల్లల్లో. మరి అది వాళ్ళు ఎప్పుడు తెలుసుకుంటారంటే, వాళ్ళకి పిల్లలు పుట్టి వాళ్ళు పెద్దలయ్యి వాళ్ళ పిల్లలకు పెళ్ళైనప్పుడు తెలుసుకుంటారేమో. కానీ అంతవరకు అత్తమామల గతి ఏంటి, తల్లిదండ్రుల గతి ఏంటి కదా. అలా ఇది ఈ భూ సంబంధమైన జ్ఞానము మాది ఉంటే ఆమె జ్ఞానహీనురాలు తన ఇల్లుని కూడబెరుకుతుంది. వాక్యం ఉంది కదా సామెతల గ్రంథంలో, నాశనానికి ముందు అహంకారం వచ్చినట్ట. అంటే ఏ మనిషి, పురుషుడే కానీ స్త్రీయే కానీ, ఎవరికైనా తన హోదా బట్టి, తన చదువు బట్టి, తన సేవలు, కొందరు పాస్టర్లకి కూడా చాలా ఉందండి అహంకారం ఈ కాలంలో. మేము పెద్ద సేవ చేస్తున్నాం, పెద్ద మందిరం కట్టాం, మా దగ్గర ఇంతమంది విశ్వాసులు ఉన్నారు, అంతమంది ఉన్నారు. వారు గట్టి ఏమంటారు, గట్టి కాడు జోడు కాడు, గట్టి తినాలా లేదా పొట్ట తెలుసుకోండి. పరిశుద్ధులా అపరిశుద్ధులా ఉన్నారు 100 మంది 1000 మంది విశ్వాసులు. కానీ ఎత్తమటి వారు ఎందరో తెలియదండి, చాలా కొందరే. ఈ వాక్య ప్రకారం జీవించేవారు చాలా కొందరేనండి. మేమైతే ఎప్పుడైతే దేవుణ్ణి తెలుసుకున్నామో, కనుగొన్నామో, ఎప్పుడైతే పరిశుద్ధ గ్రంథం పట్టుకున్నామో, చదువుతున్నామో, ఆత్మీయ జ్ఞానం పొందుకున్నామో, అప్పటి నుంచి మేము వాక్య ప్రకారమే జీవిస్తున్నామండి. ఎలాంటి పరిస్థితి అయినా దేవుని వదలము, వాక్య వదలము. పరలోక రాజ్యము మాకు గ్యారంటీ. హల్లెలూయా. ఇంక నెక్స్ట్ వాక్యము. ఇప్పుడు వచ్చేది జ్ఞానము, నిజమైన జ్ఞానము, అది పరలోక సంబంధమైన జ్ఞానము. అది కొన్ని అంశాలు ఉన్నాయి, ఇక్కడ చదవండి. అక్కడ అయితే పైనుండి వచ్చే జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది. మొట్టమొదట ఒక్కొక్కటి చెప్పమ్మ తల్లి. పరలోకం పైనుంచి వచ్చేదంటే ఎక్కడి నుంచి వస్తుందండి? పరలోకము నుండి, దేవుని వాక్యము నుండి. దేవుని వాక్య బోధ వినుతూ ఉంటే, నువ్వు మందిరానికి వస్తూ ఉంటే, ఆరాధనలో బల్లారాధనలో పాల్గొంటూ ఉంటే, స్త్రీల కూడికలో ఉంటే, ఉపవాస ప్రార్థనలు ఉంటే, నీ పిల్లలను సండే స్కూల్కు పంపిస్తూ ఉంటే, నీ పిల్లలను ఆత్మీయంగా పెంచుతూ ఉంటే, అప్పుడు నీకు కలిగే జ్ఞానము ఒకటి పవిత్రమైనది. నెక్స్ట్ అమ్మా, తరువాత సమాధానకరము. అదే కదా ఇందాక చెప్పాను, సమాధానం లేదు ఆడాళ్ళలో. ఎప్పుడు కొట్లాటలే, భర్తతో కొట్లాట, అత్తమామలతో కొట్లాట, మరుదులతో కొట్లాట, ఆడబిడ్డలతో కొట్లాట. ఈ కాలంలో తల్లిదండ్రులు పిల్లలు కొట్లాడుతున్నారు. ఎక్కడ చూసినా సమాధానం లేదండి. అంతెందుకండి, మందిరాలలో లేదండి సమాధానం. పాస్టర్ కుటుంబంలో లేదు. పాస్టర్లే కొట్లాడుకుంటుంటారు, బూతులు మాట్లాడుతుంటారు. వారి పిల్లలు చేయరాని పని చేస్తున్నారండి. వాళ్ళు చూస్తున్నాం మేము చాలామంది పాస్టర్లు బిడ్డలే లోకాశకు, శరీరాశకు, డబ్బు ఆశకు, ప్రేమానికి, కామానికి బలి అయిపోతున్నారండి. ఇంకా ఎలా అండి అభివృద్ధి పొందుతుంది కుటుంబాలు, సంఘాలు? చెప్పవలసిన పాస్టర్లే సరిగ్గా లేకపోతే ఇంకా విశ్వాసులు ఎలా ఉంటారు? విశ్వాసులే సరిలేదు, సంఘమే సరిలేదు, సంఘ కాపరి సరిలేదంటే సంఘం ఎక్కడి నుంచి అభివృద్ధి పొందుతుందండి? సేవకులైనా, సేవకుల కుటుంబాలైనా, పాస్టర్లైనా ఓపిక కలిగి, క్రీస్తు ప్రేమ కలిగి, వాక్య ప్రకారం జీవిస్తుంటే
దేవుని నమ్మకము కలిగి ప్రార్థనతో జీవిస్తూ ఉంటే అప్పుడేనండి సేవకుల కుటుంబాలు కానీ సంఘాలు కానీ అభివృద్ధి చెందుతాయి. ఆ అభివృద్ధి 2 రకాలు. ఒకటి ఆత్మిక అభివృద్ధి, రెండోది ఆర్థిక అభివృద్ధి. ఈ 2 అభివృద్ధులు కావాలంటే మీరు పవిత్రంగా ఉండాలా, సమాధానకరంగా ఉండాలా. చాలామంది పాస్టర్లకే ఐక్యత లేదు. ఒకరు చూస్తే ఒకరు పడదు, ఒకరి సంఘం చూస్తే ఇంకొకరికి పడదు. పెద్ద సంఘం పట్టుకొని మంచి ఇట్లా మ్యూజిక్ సెట్లు ఉన్నాయంటే అబ్బాబో వారే గొప్ప సేవకులు. చిన్న మందిరాలు కొందరే విశ్వాసమైన సేవకులు అయితే వారికి పడదే, వాడేం సేవకుడు, వాడేం పాస్టర్, మనకి వాక్యం చెప్పేకి రాదు, సరిగ్గా ప్రేయర్ చేసేకి రాదు, ఇలా ఆడుకునే వారు ఉన్నారండి. సేవకులకే పడదు. ఇది ఉండకూడదండి. ఇది సమాధానకరమైనది కాదు, పవిత్రమైన జ్ఞానము కాదు. ముందు చదువు. మృదువైనది నీ హృదయము, నీ మాట మృదువుగా ఉండాలి. మా నోట వచ్చే మాట ఇంకొకరికి సమాధానకరంగా ఉండాలి, సమాధాన పరిచేదిగా ఉండాలండి. మనం ఆడే మాట, నోటి మాటనే మనుషుల్ని చంపగలదు, జీవింపచేయగలదు. ఒక ఉదాహరణ, బెంగళూరులో ఒక విశ్వాసమైన వైశ్యాసి శక్తులు ఆటో కొడుతున్నాడు అబ్బాయి. చాలా అప్పులు చేసుకునేసినారు. భార్యాభర్త, ఒక పాప ఉన్నది. ఆ పాప కూడా ఎప్పుడు ఏదో ఒక రోగం, హాస్పిటల్కే వాళ్ళు లక్షలు పెడుతున్నారు. ఆ పాపకి హుషారవట్లేదు, అప్పులు చేసుకునేసినారు. ఇంకా బతికేదొద్దని వాళ్ళు చనిపోవాలనుకొని డిసైడ్ చేసుకున్నారు. కొత్తగా సువార్త విని మాతో కూడా సంఘానికి వచ్చేవారు. అప్పుడు ఒకసారి ఫోన్ చేసి పాప చెప్పిందమ్మా, నాకు చాలా అయిపోయిందమ్మా, నేను చనిపోవాలనుకున్నాను. ఇదేమో ఇదేంటయ్యా అని వారి ఇంటికి అడ్రస్ తీసుకొని అయ్యగారు నేను వెళ్ళామండి. వారి ఇల్లు 2nd ఫ్లోర్లో ఉంది. నాకేమో అప్పుడు ఇంకా ఆపరేషన్ కాలే, కాళ్ళకు మోకాళ్ళ నొప్పులు, ఎక్కేది దిగేది కష్టం. అయినను ఆ ఆత్మల కొరకు, ఆ కుటుంబం కొరకు ప్రయాసపడి వాళ్ళ ఇల్లు వెతుక్కొని వెళ్ళాము. వెళ్ళి కూర్చొని వాళ్ళకి వాక్యంతో సమాధానం చెప్పి, అమ్మ చనిపోయేది కాదమ్మా, ఎలాంటి పరిస్థితి అయినా ఓపిక కలిగి నమ్మకంతో ప్రార్థించుకొని మీరు ఉండండి, యేసయ్య సహాయం చేస్తాడు అని ఒక సమాధానకరంగా మాట్లాడి ప్రార్థన చేసి వచ్చామండి. మరి వారు బ్రతికారు, ఉన్నారు. ఇప్పుడేమో ఆ బాబు రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నాడు, సొంత ఇల్లు చేసుకున్నారు. మళ్ళీ ఇంకో పాప పుట్టింది, చాలా బాగున్నారండి. అంటే మా నోట వచ్చే మాటలు ఇంకొకరికి సమాధానపరిచేలా ఉండాలి. వారి మనస్సుకు, వారి ఇంటికి, వారు చేసే పరిపాట్లకు అన్నిటినీ కూడా మనం ఎప్పుడూ సమాధానపరచాలండి. అందుకే మా కన్నడలో ఒక పాట ఉంది, ನನ್ನ ಬಾಯ ಮಾತು ಎಲ್ಲ ನೊಂದ ಮನವನ್ನು ಸಂತೈಸಬೇಕು. అంటే నా నోట వచ్చే మాట నొప్పిలో, బాధలో ఉన్న మనసుని సంతైస్తాం, వాళ్ళని సమాధానపరచాలని. అలాగ మనం సేవకులైనా విశ్వాసులైనా క్రీస్తు ప్రేమ కలిగి ఉండాలండి. ఆ క్రీస్తు ప్రేమ నీలో ఉంటే ఎవరినైనా మనం ఆకర్షించుకోవచ్చండి. మేము అదే చేస్తున్నామండి. పల్లె తిరుగుతున్నాము. బీదవాళ్ళు, పూరి గుడిసెలు, అలాంటి వారి మధ్య దేవుడు మనం తీసుకెళ్ళాడు. మాకేమో దేవుడు మంచి జీవితం ఇచ్చాడండి. అయ్యగారు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్, నేను స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయ్, గెస్టెడ్ ఆఫీసర్గా ఉన్నాము. బాగా సంపాదించాము ఆ కాలంలో. మరి బెంగళూరులో 6 అంతస్తుల ఇల్లు, 6 మేడల ఇల్లు, బళ్ళారిలో 3 మేడల ఇల్లు ఉంది. అన్నీ ఉన్నాయి. 2 అబ్బాయిలు ఇంజనీర్లు, ఒకడు ఫారిన్లో ఉన్నాడు, ఆస్ట్రేలియా సిడ్నీలో, ఒకడు బెంగళూరులో ఉంటాడు. హాయిగా ఉండాలంటే ఉండొచ్చండి, కానీ ఉండలేమండి. ఎందుకంటే దేవుడు మమ్మల్ని ఊరికే ఒక చోట ఉండనీయుడు. సేవలో తిరుగుతూనే ఉన్నాం. దేవుని కృప వల్ల మరి 75 సంవత్సరాలు నామదేవయ్య గారికి, మరి నాకేమో 66, 67 వస్తూ ఉంది. మరి ఈ వయసులో కూడా దేవుడు మమ్మల్ని వాడుకుంటున్నాడు. ఎందుకంటే ఈ ఒక పరలోక సంబంధమైన జ్ఞానాన్ని మేము పొందుకున్నాం. నెక్స్ట్ చదవమ్మా. సులభముగా లోబడినది. లోబడాలి. ఇదే లేదండి క్రైస్తవులలో, సేవకులలో, విశ్వాసులలో, కుటుంబాలలో ఈ ఒక లోబడేది లేదండి. అందుకే మేము సమస్యలు చూస్తున్నాం. ఇంట్లో సమస్యలు, సంఘాల సమస్యలు, సమాజంలో సమస్యలు, ఇటు వెళ్ళిన సమస్యలు ఉన్నాయి. నెక్స్ట్ అమ్మా. కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకునినది. కనికరము కలిగిన, ఎందుకంటే మన దేవుడు ఎవరండి? దయగలిగిన దేవుడు, కరుణామయుడు, దయామయుడు.
ఆయన గుణలక్షణాలు మాకు ఉండాలండి. ఎవరిని చూసినా కుల మత భేదాలు, పేదవాళ్ళు శ్రీమంతులు, కానుకలు ఇచ్చేవారు, కానుకలు ఇవ్వని వారు అని ఏ భేదాలు మనం చేయకూడదండి. విశ్వాసులైన సేవకులైనా అందరినీ సమానంగా చూడాలి, ఐక్యత కలిగి ఉండాలి, లోబడి ఉండాలి. అందుకే కదా వాక్యం చదివిస్తుంది, తనను తాను తగ్గించేవాడిని దేవుడు హెచ్చింపచేస్తాడండి. హల్లెలూయా. నెక్స్ట్ అమ్మా, పక్షపాతమైనను వేషధారణ అయినను లేనిది ఇదేనమ్మా ఈ రోజుల్లో మేము చూస్తున్నాం. విశ్వాసుల మధ్య, సేవకుల మధ్య, కుటుంబాలలో ఈ వేషధారితనమే ఎక్కువైపోయింది. సంఘానికి ఏమో బాగా వస్తారు, నీట్గా రెడీ అయ్యి బైబిల్ చేతిలో పట్టుకొని. ఇప్పుడు ఎక్కడండి, బైబిల్ కూడా లేదు, మొబైల్ అయిపోయింది. మొబైల్ కాలం. దయచేసి ఎవరే కానీ మొబైల్ తెచ్చి మొబైల్లో బైబిల్ చదవండి. దయచేసి చెప్తున్నా. ఎందుకంటే ఇది పరిశుద్ధ గ్రంథం అండి బైబిల్. నీ మొబైల్ పరిశుద్ధంగా ఉందా? అందులో బైబిల్ ఒకటే ఉందా? ఏమేమో ఉన్నాయి కదా, చెడు విషయాలే ఎక్కువ ఉన్నాయి. అలాంటప్పుడు నీవు ఎప్పుడూ బైబిల్లో చదవద్దు. మొబైల్లో బైబిల్ పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని రండి. ఇలాగా పవిత్రమైన జ్ఞానము, పరలోక సంబంధమైన జ్ఞానం పొందుకొని ఉంటేనే కానీ ఇల్లు, సంసారము, సంఘాలు, సేవలు అభివృద్ధి చెందుతాయండి. అలాగే ఈరోజు ఈ ఒక అంతర్రాష్ట్ర మహిళా దినోత్సవంలో ఈ మహిళలకు అందరికీ నా ఒక శుభాకాంక్షలు, వందనాలు. తల్లిగా, చెల్లిగా, ప్రేయసిగా, ప్రియురాలిగా, అమ్మగా, భార్యగా, అత్తగా, కోడలిగా, మరదలిగా, ఎన్ని పాత్రలు, ఎన్ని రోల్స్ అండి మేము చేసేది. ఒక్క మహిళ ఇన్ని పాత్రలు నిర్వహిస్తుంది కదా. పురుషుడు ఏం చేస్తాడు? పురుషుడు అంటే ఇన్ని పాత్రలున్నా అన్ని నిర్వహించడు. అవునా? ఈ రోజుల్లో మగాళ్ళు తమ కుటుంబాన్ని తాము సరిగ్గా ప్రేమించరు. అన్నదమ్ముల మధ్య గొడవలే కదా. కానీ అదే ఆడవాళ్ళైతే అక్క చెల్లెల ప్రేమ నిరంతరమైనదండి. ఇలాంటి ఒక ప్రేమమయైన మహిళా దినోత్సవం ముందు నా శుభాకాంక్షలండి. మరి అవకాశం ఇచ్చిన గారికి వందనాలు. సమయం ఎక్కువైందేమో క్షమించండి. దేవునికి స్తోత్రాలు. దేవుడు మమ్మల్ని, మిమ్మల్ని, మా కుటుంబాలను, మన సేవలను నిండుగా ఆశీర్వదించుగాక. హల్లెలూయా.